తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. కిరణ్ అనే ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ కదా, ఆ రోజు స్టూడియోలో పరిచయం చేయించావు. ఈ అమ్మాయి నువ్వు ఇక్కడ అసలేం జరిగిందిరా? హాయ్ పల్లవి, నువ్వేంటి ఇక్కడ? కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మంటే మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. అయితే ఒక పని చేద్దాం, మీరు ఎలాగో డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వస్తాను. మీ డిస్కషన్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తాను. రండి సార్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఆ మేనేజర్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? లేదన్నయ్య, ఫస్ట్ టైం ఇప్పుడే మీట్ అవ్వడం. ఆ డైరెక్టర్ పేరేమన్నా? జయదేవ్, అతని పేరు కూడా ఫస్ట్ టైం విన్నాను. రంజిత్ సార్, గెస్ట్ హౌస్ మొత్తం సెర్చ్ చేశారా? చేశాం సార్. ఇక్కడ వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు, ఏ క్లూ కూడా దొరకలేదు సార్. అంటే ఎవరో కావాలనే మీ ఇద్దరిని ట్రాప్ చేశారు. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మీడియా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు కదా? లేదు సార్, మీరు వచ్చే ముందే అందరినీ క్లియర్ చేసి పంపించేస్తాం. గుడ్. ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో ఎంక్వైరీ చేయండి. ఆ డీటెయిల్స్ తెలిస్తే దీని వెనక ఎవరున్నారో ట్రేస్ చేయొచ్చు. ఓకే సార్. కిరణ్,
నైట్ నుంచి నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఉషా చాలా టెన్షన్ పడింది. నాకు కాల్ చేసింది. ఉషతో మాట్లాడావా? లేదన్నయ్య, ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సరే, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. మీరు రాకపోయి ఉంటే నా పరువు పోయేది, సమాజంలో తలెత్తుకోలేకపోయేదాన్ని. మీడియా వాళ్ళు వచ్చారని తెలిసి నా భయం రెట్టింపయింది. సమయానికి వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశారు. నేను మా తమ్ముడి క్షేమం గురించి ఆలోచించాను. వాడి క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఇదంతా ఎవరు ప్లాన్ చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. వాళ్ళకి నా స్టైల్లో బుద్ధి చెప్తాను. సరే కిరణ్, నువ్వు బయలుదేరు. పలదు పద. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. సార్, ఈ గెస్ట్ హౌస్ ఎవరిదో తెలిసింది సార్. ఈ ఫోటో చూడండి. ఉషకైతే మైండ్ షేక్ అయి బ్లాంక్ అయిపోతుంది. అవును, వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? మన గెస్ట్ హౌస్ లోనేనండి. అవును, నిషా ఫోన్ చేసిందా? ఇంకా లేదండి. దాని ఫోన్ కోసమే వెయిటింగ్. అదేసిన ప్లాన్ సక్సెస్ అయిందని, సంతోషంగా ఎప్పుడు చెప్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ఆ దెబ్బకి కిరణ్ కున్న కొంచెం పేరు కూడా నాశనం అయిపోతుంది. మన నిషా సింపతి యాక్టింగ్ తో కిరణ్ కి ఇంకా దగ్గరైపోతుంది. వద్దు స్వర్ణ, ఆ పని మాత్రం చేయకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఫొటోస్ అప్లోడ్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే కమిషనర్ నుంచి మినిస్టర్ వరకు మీకు తెలిసిన వాళ్ళే కదండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుందాం. బురద అని తెలిసి రాయి వేయడం, కంపు అని తెలిసి పేడ తొక్కడం ఎందుకు? ప్రాబ్లం పెద్దదవ్వకూడదంటే దీన్ని ఇక్కడితో వదిలేసి. ఏమండి, మన నిషాని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అది ఒక్కసారి ప్లాన్ వేసిందంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన జోలికి రావాలంటే భయపడాల్సిందే. ఏంటి విజయ గర్వంలో మునిగి తేలుతున్నట్టున్నారు? విజయ్ గర్వం ఏంటి? ఒక ప్లాన్ వేసి అది అనుకున్న దానికంటే గొప్పగా సక్సెస్ అయిందనుకుని ఫీల్ అయితే అప్పుడు వచ్చేది విజయ గర్వమే కదా. అసలు మీరేం మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మీ గెస్ట్ హౌస్ లో మా తమ్ముడితో పాటు మీకు బాగా పరిచయం ఉన్న పల్లవి కూడా ఉంది. వాళ్ళిద్దరూ అక్కడికి రావడం, నిన్నంతా అక్కడే ఉండడం, పోలీసులకి అన్నోన్ నెంబర్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది.